ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వాదించునుగాక. మనమందరం కూడా మరి ఈ యొక్క యెషయా గ్రంథం 59వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం, ప్రార్థన చేస్తాం. పరమ పవిత్రుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు మహా గొప్ప దేవ, ఎంతైనా నమ్మదగిన ప్రేమ, జాలి, కనికరం కలిగిన మా తండ్రి, మరి ప్రభా యొక్క ఛానల్ దగ్గరికి, ఈ యొక్క ప్రోగ్రాం దగ్గరికి వచ్చిన నీ బిడ్డలను దీవించి ఆశీర్వాదించమని, వాక్యం చెప్తుండగా శ్రద్ధగా వీరందరూ వినే భాగ్యము దయచేయమని, తద్వారా అనేక మేలులు, నెమ్మది, శాంతి, సమాధానం, మాకు ఆశీర్వాదాలు, ఆర్థిక ఆరోగ్య ఆవాస దీవెనలు దయచేయమని, మా తప్పులు క్షమించమని, మా అప్పులు క్షమించమని, మాకు తోడయుండమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందినాం పరమ తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 59వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుంటాం. ఈవిల్ అండ్ ఆప్రెషన్ అంటే చెడు మరియు వ్యతిరేకత. 59వ అధ్యాయం ఏమంటే, బిహోల్డ్ ద లార్డ్స్ హ్యాండ్ ఈజ్ నాట్ షార్టెండ్ దట్ ఇట్ కెనాట్ సేవ్, ఆర్ హిజ్ ఇయర్ డల్ దట్ ఇట్ కెనాట్ హియర్. కనుక రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి బట్ యువర్ ఇనిక్విటీస్ హ్యావ్ మేడ్ ఏ సెపరేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. కనుక మీరు చేసిన పాపాలు ఆయనకు మీకును అడ్డుగా వస్తున్నాయి. కనుక మనం అనేక విధాల తెలుసో తెలియకో పాపం చేస్తూ ఉంటాం, పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాం, వ్యతిరేకత మాటలు మాట్లాడుతూ ఉంటాం. కనుక అవన్నీ కూడా దేవునికి మనకును అడ్డుగా వస్తున్నాయి. ఎందుకంటే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు. కనుక మనం కూడా ప్రత్యేకంగా ఉండి ఆయన సేవ చేయాలి, ఆయన కొరకు జీవించాలి, లోకంలో ఉండాలి, మనుషులతో కలిసిమెలిసి ఉండాలి, బట్ దేవునితో కలిసి ఉండాలి. అంటే లోకంలో మన పనులు కావాలంటే అనేకులతో మింగిల్ అయిపోవాలి. వి మస్ట్ హ్యావ్ టు మింగిల్ విత్ ద జెంటైల్స్ అండ్ నేరో మైండెడ్ పీపుల్ అండ్ ఆల్ ద పీపుల్ who are opposite to us also, but we live our life and also live with Jesus. In our heart Jesus is there, and we are walking in this world, and we are doing our works, and also we must live with God by reading Bible, going to the church, and performing all those things which have been set by God as standards. We must have to maintain the Bible standards and the standards of Jesus. So Bible is not separate from Jesus. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కనుక వాక్యములో దేవుడు ఉన్నాడు. ఆ వాక్యము శరీర రూపకముగా ఈ లోకానికి వచ్చి మరి చెడిపోయిన మనల్ని, పడిపోయిన మనల్ని, పాపశాపాలతో మరి సాతాను బందీలుగా కట్టబడిన మనల్ని విడిపించే దాని నిమిత్తం ఆయన కల్వరి గిరిలో 3 మేకుల మధ్యలో 5 గాయాలు పొంది రక్తం అంతా చిందించి నన్ను రక్షించాడు, విమోచించాడు పాపం నుంచి, శాపం నుంచి. కనుక మనము విడుదల పొందిన వారం. ఈ లోకం మనది కాదు. మరి అంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి ఇది జీవితం. కానీ మనము యేసు సువార్త చెప్పి ఎగిరిపోయేవారం. కనుక దేవుని సువార్త అనేది జ్ఞాపకంలో ఉంచుకొని మనము సేవ చేయాల్సి ఉన్నాం. దేవుడు మమ్మల్ని రక్షించలేదు, దేవుడు మమ్మల్ని కాపాడలేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనకు తెలియకుండానే కాపాడుతూ వస్తాడు. శ్రమ, కష్టము, పరీక్ష రాకుండా ఉండవు. కనుక దేవుని నమ్మిన వారికి కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఎవరు విడిపిస్తారు? యెహోవా
మనల్ని విడిపిస్తున్నాడు. యెహోవా మనల్ని కాపాడుతున్నాడు. కనుక బిహోల్డ్ ద లార్డ్స్ హ్యాండ్ ఈజ్ నాట్ షార్టెండ్ దట్ ఇట్ కెనాట్ సేవ్, ఆర్ ఇస్ ఇయర్ డల్ దట్ ఇట్ కెనాట్ హియర్. కనుక మరి రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన నీ మొర వింటున్నాడు, ఆయన నీ ప్రార్థన వింటున్నాడు, ఆయన నీ యొక్క హృదయంలో వేదన చింత వింటున్నాడు ప్రియ బిడ్డ. కనుక సంతోషించు, ఆనందించు. ఏ శ్రమలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో దేవుడు బహాటంగా మనల్ని చూస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. వాక్యం అనేది మరి చెప్పేటటువంటి వ్యక్తికి, వినేటటువంటి వ్యక్తికి రెండు విధాలా పనిచేస్తుంది. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద డబల్ ఎడ్జ్డ్ స్వార్డ్, ల్యాన్సర్ అనమాట. ల్యాన్సర్ అంటే రెండు వైపులా పదును కలిగినటువంటి కత్తి. కనుక వినే వాళ్ళను దర్శిస్తుంది, చెప్పేటోళ్ళను దర్శించి సరిచేసేటటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం. కనుక యేసు గొప్ప దేవుడు. ఆయన మరి విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు కదా, విననేరకుండానట్లు రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ పాపంలో ఆయనకును మీకును అడ్డుగా వచ్చెను. అందువలన మనకు ఆశీర్వాదాలు కూడా కొదువైతా ఉన్నాయి. కనుక మన పాపాలు ఒప్పుకొని, ప్రభా నేను పాపిని, నిజంగా నన్ను క్షమించు, ఇక మీదట నేను నీ దృష్టికి వ్యతిరేకమైన క్రియలు కానీ, పాపము కానీ, లేకపోతే పాపపు దృశ్యాలు కానీ నేను చూడను, పాపపు మాటలు మాట్లాడను, వ్యతిరేకమైన మాటలు మాట్లాడను, ఇతరులను తిట్టను, ఇతరులను దూషించను అని మనం మోకాళ్ళ మీద పడి దేవుని అడిగినప్పుడు ఆయన తప్పకుండా క్షమించి మళ్ళీ మంచి భవిష్యత్తు నీకు నాకు దయచేసే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియ బిడ్డ, ప్రియ విశ్వాసి, మరొకసారి మీ యొక్క ప్రార్థనా జీవితాన్ని తిరిగి కట్టుకోమని మేము కోరుకుంటున్నాం. కనుక ప్రార్థనలోనే సమస్తాన్ని మనం సాధించాలి. యేసు ప్రభు అయితే ప్రార్థించుట యందు రాత్రి గడిపెను, తర్వాత ఉదయాన్నే ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని నమ్మిన వారికి ప్రార్థన అనేది ఒక అలంకారము, ప్రార్థన అనేది ఒక శక్తి, ప్రార్థనా శక్తి. కనుక ఈ ప్రార్థనను ఎలా చేయాలి అంటే మనము దేవుని మీద ఆధారపడి దేవునికి మన విన్నపాలన్నీ చెప్పాలి. అలాగే ఆరాధించడం అంటే ఏంటంటే పొందుకున్న సహాయాన్ని బట్టి ఆయన్ను స్తుతించి ఆరాధించి మహింపరచడం. అలాగే ప్రార్థన అంటే మరి ఒకవేళ ఎమర్జెన్సీలో మనము ఒక మరి బెడ్షీట్ వేసుకొని చాప వేసుకొని ప్రార్థన చేయలేము. కనుక మనం ఏం చేయాలా? ఎమర్జెన్సీలో సింపుల్ ప్రార్థన మనసులో చేసుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్ళాము, జాబ్ రావాలి, అక్కడ ప్రార్థన చేయాలంటే అక్కడే చాప వేసి అక్కడే ప్రార్థన చేస్తే పిచ్చోడు అని అంటారు. కనుక అక్కడ మనం ఏం చేయాలా? మనసులో ప్రార్థన చేయాలి. ప్రభా, నేను ఇంటర్వ్యూకి వచ్చాను, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, చక్కగా చెప్పగలుగు యోగ్యత దయచి, అలాగే ఉద్యోగాన్ని కూడా దయచేయని మనసులో ప్రార్థన చేసి మనసులోనే ఆమేనన్నారు. అలాగున మరి ఒకవేళ ఇంట్లో సమయం దొరికింది, మంచిగా మనము ఆ యొక్క చాప వేసుకొని మోకాళ్ళ మీద పడి, అయ్యా నీకు స్తుతి, పరిశుద్ధుడా నీకు స్తుతి, దయామయుడా నీకు స్తుతి, కృపామయుడా నీకు స్తుతి, సర్వోన్నతుడా నీకు స్తుతి, సర్వాధిపతి నీకు స్తుతి, అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవా నీకు స్తుతి, మోషేతో ఉన్న నా తండ్రి నాతో కూడా ఉండు, దావీదు యుద్ధాలన్నీ చేశావు కదా తండ్రి, నా యుద్ధాలు చేయనైనా. అలాగే దావీదు కోల్పోయిన కుటుంబాన్ని తిరిగి మరి ఇచ్చావు కదా, తన భార్య పిల్లలను తిరిగి ఇచ్చావు కదా, దావీదు గుడారాన్ని తిరిగి కట్టావు కదా, నా గుడారాన్ని కట్టు, నా భార్య పిల్లలను తిరిగి నాకి, నా యొక్క కుటుంబంలో నెమ్మది దయచేయని అప్పుడు తీరిగ్గా ప్రార్థన చేయాలి. ఒకవేళ డ్యూటీకి ప్రయాణమై వెళ్తున్నాం, సమయం లేదు, అప్పుడు చిన్న ప్రార్థన మోకాళ్ళ మీద చేసి బయలుదేరి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఏది ఎటు తిరిగి ప్రార్థన అనేది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది యేసుని నమ్మిన వారి జీవితాల్లో. కనుక యేసు అనే ఆయన మనల్ని కాచి కాపాడుతూ రక్షిస్తూ వస్తున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో
ఫర్ యువర్ హ్యాండ్స్ ఆర్ డిఫైల్డ్ విత్ బ్లడ్ అండ్ యువర్ ఫింగర్స్ విత్ ఇనిక్విటీ. కనుక నీ చేతులు రక్తము చేతను, నీ వేళ్ళు మరి పాపం చేతను నిండి ఉన్నవి. నీ నోటి ద్వారా అబద్ధాలు మాట్లాడుతున్నావు కనుక నేను కొన్ని కార్యాలు నీకు చేయలేకపోతున్నాను. కనుక మన నోటి ద్వారా అబద్ధాలు మాట్లాడద్దు, నిజాలే మాట్లాడాలి. నేనే మార్గమును సత్యమును జీవమునని ఉన్నానని దేవుడు మనకు సెలవిచ్చాడు. కనుక మనము మార్గము సత్యము జీవమైన దేవుని మనం జ్ఞాపకం చేసుకొని మరి ఆయన చూస్తున్నాడనే విషయం మనము జ్ఞాపకంలో పెట్టుకొని అపవిత్రమైన మాటలు, అపవిత్రమైనటువంటి చూపులు, తలంపులు లేకుండా శుద్ధమైన హృదయము కలిగిన వారమై దేవుని మనము సేవ చేయవలసిన వారమైనాం. కనుక నేను కూడా యేసుక్రీస్తును క్షమాపణ అడగాల. మనం ఇంతవరకు జీవించిన మరి పనికి మాలిన జీవితమును బట్టి, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని బట్టి, లేకపోతే దేవుని మాట వినకుండా ఉన్న విధానాన్ని బట్టి ఎన్ని ఆశీర్వాదాలు మనం కోల్పోయినామో. కనుక మనము తప్పకుండా ఇప్పుడైనా కూడా మారుమనసు పొంది ఈ సమయం అందైనను మీరు మారుమనసు పొందమని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక నేను పాపం చేస్తున్నాను కనుకనే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. కనుక పాపం చేస్తాం, తప్పిపోతాం, అది నిజమే. కానీ కావలసిగా మనము పాపాలు చేయొద్దు. తప్పిపోయినామనుకో దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తున్నాడని మాటికి పాపం చేసి దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచొద్దు. కనుక ప్రతిరోజు మోకాళ్ళ మీద గడిపి మన పాపాలు ఒప్పుకొని క్షమించమని కోరుకొని మనము ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. మన దేశము నెమ్మది, శాంతి, సమాధానంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు క్షేమం, నెమ్మదిగా ఉండాలి. యెరూషలేమా నీ ప్రాకారములో భద్రముగా ఉండును గాక. అలాగే యెరూషలేమును దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక. యెరూషలేమును కాచి కాపాడును గాక. ఇండియాను కాచి కాపాడును గాక. ప్రపంచ దేశాల్లో ఉన్న మరి దేవుని నమ్మిన బిడ్డలందరినీ యేసు ప్రభు కాచి కాపాడును గాక. వారి పాపములు క్షమించి పరలోక రాజ్యానికి అంగీకరించును గాక. బీదలను కనికరించి ఆహారం ఇచ్చును గాక. రోగములో ఉన్నవారిని, రోగంతో ఉన్నవారిని దర్శించునుటి స్వస్థపరచును గాక. కిడ్నీ డయాలసిస్తో ఉన్నవారు, ప్రాబ్లమ్స్తో ఉన్నవారు వారిని దేవుడు ముట్టి స్వస్థపరచును గాక. అలాగే షుగర్, డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఉన్నవారిని ఆ యొక్క దేవుని హస్తం, దక్షిణ హస్తం ముట్టి స్వస్థపరచును గాక. అలాగే మరి కుటుంబ సమస్యల్లో భార్యాభర్తల తగాదాలతో ఉన్నవారికి సమాధానం కలుగజేయును గాక. విడిపోయిన భార్యాభర్తలను కలుపును గాక. అలాగే వ్యాపారాల్లో అపజయంతో ఉన్నవారికి జయం కలుగును గాక. అనేక విధాల దేవుని నెమ్మది, శాంతి, సమాధానము మన మీద, మన పిల్లల మీద విస్తరించును గాక. ఎప్పుడునూ ఉబుకుచున్న నీటి ఓట వలె, నీరు కట్టిన తోట వలె మనము పొందుముగాక. దేవుడు మనల్ని, కుటుంబాలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వాదించును గాక. మన అక్క చెల్లెలను, బంధుమిత్రులను ఆశీర్వాదించి రక్షణ మార్గంలో నడిపించును గాక. మన మీద, మన కుటుంబ సభ్యుల మీద యేసు రక్తం పోయబడును గాక. యేసు రక్తం పోయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. యేసు రక్తమునకు జయం, శిలువ రక్తమునకు జయం. యేసు రక్తమునకు జయం, శిలువ రక్తమునకు జయం. యేసు రక్తం ద్వారా సంపూర్ణ విజయం, స్వస్థత కలుగును గాక. పరిశుద్ధుడైన దేవుడు మీకును, మీ కుటుంబాలకును, నాకును, నా కుటుంబానికి, నా యూట్యూబ్ ఛానల్కును తోడయండి అభివృద్ధి పరచును గాక. యేసు నామములో ప్రార్థించి వేడి పొందినాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.